నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు మనం దాల్ తడకాన్ని నేర్చుకుందామా. రెడీ టు వాచ్. సగం కప్పు కందిపప్పును తీసుకొని ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాను. తర్వాత ఒక స్పూను పెసరపప్పు ప్రెషర్ కుక్కర్లో వేసాను. తర్వాత ఎర్ర కందిపప్పు ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత సగం స్పూను శనగపప్పు వేసుకున్నాను. తర్వాత అన్నిటిని మొత్తం నీటితో కడుక్కోవాలి. నీటితో శుభ్రంగా కందిపప్పుని అంతా అన్ని పప్పులను కలిసేటట్టుగా కలుపుకొని ఇలా కడిగి నీళ్ళను ఉంచేసేయాలి. ఇలా 2 సార్లు చేసిన తర్వాత మళ్ళీ మంచినీటిని పోసుకోవాలి. 3 కప్పుల నీళ్ళను పోయాలి. ఎందుకంటే మొత్తం 1 కప్పు పప్పులు అవుతాయి కాబట్టి 1 కప్పుకి 3 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. ప్రెషర్ కుక్కర్లో నీళ్ళని పోసిన తర్వాత 1 స్పూన్ ఇలాగే నానబెట్టి 1 గంట సేపు నాననివ్వండి. పప్పు ఎంతసేపు నానితే అంత మంచిది. తర్వాత 1 స్పూన్ పసుపును కూడా వేసుకోండి. దాంట్లోనే 1 స్పూన్ నూనెను కూడా వేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా పొడిగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 10 పచ్చిమిర్చిని ఇలా వేసుకోండి. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువగా తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని ఇలా పెట్టి మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలి. మనం ప్రెషర్ కుక్కర్ మూత తీసే వరకు మనం పోపుని పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకోవాలి. మీ దగ్గర పోపు దినుసులు శనగపప్పు అన్నీ కలిసినవి ఉంటే అది 1 స్పూన్ వేసుకోండి. ఒకవేళ లేకపోతే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా ఒక 5 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. 2 ఎండుమిర్చిని కూడా సన్నగా ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని కొద్దిగా ఇంగువను వేసుకొని తర్వాత కొద్దిగా ఎండుమిర్చి కారం ఉంటుంది కదా, ఎండు కారం, మనం వాడే కారాన్ని సగం స్పూన్ వేసుకోండి. దాంట్లోనే సగం స్పూను ఉప్పును కూడా వేసుకోండి. మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఎండుమిర్చి కరివేపాకు మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం పప్పు ఉడికిన తర్వాత చింతపండుని ఒక 4 రెక్కలు నీళ్ళలో నానబెట్టుకొని రసాన్ని తీసి పెట్టుకోవాలి. పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి మూత తీసి ఇలా చింతపండు రసాన్ని ఇలా వేయాలి. చింతపండు అనేది కొద్దిగా వేయండి, మరీ ఎక్కువగా ఉంటే పుల్లగా ఉండి పప్పు అనేది తినలేరు కాబట్టి కొద్దిగా ఒక 2-3 రెక్కల చింతపండుని మాత్రమే వేసుకోండి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో పప్పులో ఉప్పును వేసుకోండి. కలుపుకొని పోపును కలిపేస్తే దాల్ తడక రెడీ.